ఒక నిమిషం అండి. ఎవరండి? ఎవరు మీరు? ఎక్కడే నీ కూతురు? ఎవరు మీరు? లక్ష్మి ఎక్కడా? ఏమండి? తులసి ఏంటిది? ఏంటిది? అమ్మా! అమ్మా! ఆయన ఏం చేయకండి. నీ కూతురు లక్ష్మి ఎక్కడా? మొన్న రాహుల్ని చంపింది, నిన్న నా తమ్ముని చంపింది. ఎక్కడా? తులసి! చచ్చింది మళ్ళీ ఎలా బతికొచ్చింది? నేను నిజమే చెప్తున్నానండి, మమ్మల్ని ఏం చేయకండి. మా లక్ష్మి అప్పుడే చచ్చిపోయిందండి, మీరే కదా చంపేశారు. ఇప్పుడు మాతో ఉండేది నా రెండో కూతురు ప్రియా అండి. ప్రియా? అవునండి. రే, ఏంట్రా నీ చెప్పేది? మాకు కవల పిల్లలు, అది ఫారెన్ లో ఎంఎస్ చేసి ఈ మధ్య ఇండియా వచ్చిందండి. ఏంటి ప్రూఫ్? ఒక్క నిమిషం టైం ఇవ్వండి, ఒక్క నిమిషం ప్లీజ్. ఇది ప్రియా బర్త్ సర్టిఫికెట్ అండి. మీకు కావాలంటే లక్ష్మి డెత్ సర్టిఫికెట్ కూడా తెచ్చిస్తానండి. ఎక్కడో కొడుతుందిరా, ఒకసారి ప్రియని పిలు. ఇంట్లో లేదండి. ఎక్కడికి వెళ్ళింది? తెలియదండి. అంటే నువ్వు చెప్పకపోతే నేను పట్టుకోలేనా? పట్టుకుంటా, 2 రోజుల్లో పట్టుకుంటా. నీతో సహా ఎవరిని వదిలిపెట్టనని చెప్తున్నా. తులసి! ఏమండి? అమ్మా! నాన్న, అమ్మకి ఏమైంది? అయ్యో అమ్మా, నాన్న హాస్పిటల్ తీసుకెళ్దాం. సిస్టర్, పేషెంట్ కి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం. నాది అదే బ్లడ్ గ్రూప్. నేను ఇస్తాను, రండి. వదండి. Lakshmi, nothing to worry. They're absolutely fine. అత్త, థ్యాంక్ యూ సో మచ్. మనకి లక్ష్మి ఒక్కతే కదండి అమ్మాయి. వాడికి లేని ప్రియా గురించి చెప్పారు, సర్టిఫికెట్ కూడా చూపించారు. అసలు మనకి 2 అమ్మాయి లేదు కదండి. వాళ్ళ నుండి లక్ష్మిని కాపాడటానికి అబద్ధం చెప్పాను, లేని ప్రియను సృష్టించాను. వాడు రాక్షసుడండి. ఇప్పుడు నిజం తెలిసి మన లక్ష్మిని చంపేస్తే ఎన్నిసార్లు చంపుతాడమ్మా వాడు అక్కని? ఎన్నిసార్లు? అక్కేంటండి, ఇది మన లక్ష్మే కదా. అదే నాకు అర్థం కావటం లేదు. అక్కని చంపినోడిని ఎవరిని వదిలిపెట్టను. అక్కేంటండి, ఇది మన లక్ష్మే కదా. కాదు, మీ చిన్న కూతుర్ని. చిన్న కూతురు ఏంటమ్మా? నువ్వు మా లక్ష్మిలాగా వచ్చి మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నావు? అయ్యో, నేను మోసం చేయట్లేదు నాన్న. అక్కని అన్యాయంగా చంపిన వాళ్ళకి శిక్ష వేసి న్యాయం చేస్తున్నాను. అంటే వాళ్ళిద్దరూ చెప్పింది కూడా నువ్వేనన్నమాట. అసలు లక్ష్మితో నీకేంటి సంబంధం? నీకు మాకు ఏమిటి సంబంధం? నాన్న, నేను లక్ష్మి చెల్లెల్ని, మీ చిన్న కూతుర్ని. చిన్న కూతురు ఏంటమ్మా? మాకున్నది ఒకటే కూతురు. కాదమ్మా, ఇద్దరు. ఒరే నాయనా, అది లక్ష్మీ బాంబురా. సీమ టపాకా ఇలా కాల్చకూడదు, ఇలా కాల్చాలి, ఇలా కాల్చాలి. నువ్వు బాంబులు కాల్చే ప్రయత్నంలో కాల్చుకోకూడని చోట కాల్చుకున్నావు అనుకో, ప్రాబ్లం పెద్దదైపోద్ది. సీమలో నాటు బాంబులు వేసిన చేతులు ఇవి. ఆఫ్టర్ ఆల్ లక్ష్మీ బాంబు కాల్చలేనా? ఏమండి, ఇతను సేవ నుంచి ఎందుకు వచ్చాడంట? పారిపోయి వచ్చావా? సీమ నుంచి పారిపోయి వచ్చావా? అమ్మా! తులసి! తులసి! ఏమైందండి?
దేవుడా మావిడికేం కాకుండా చూడు. ఏమయ్యా, డాక్టర్ గారు షీఈ్ ఫైన్, తనకి ఏం కాలేదు. చాలా థాంక్స్ డాక్టర్ గారండి. కానీ నీకు ఆడపిల్ల పుట్టిందయ్యా. ఆడపిల్ల అయితే ఏంటండి, మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది. కవల పిల్లలు పుట్టారు. అమ్మా దీపావళికి డబుల్ బోనం సార్. ఆడపిల్లలు అయితే ఏంటి సార్ సంతోషం, చాలా సంతోషం సార్. కానీ ఒక పాపనే మేము రక్షించగలిగాం. రెండో పాప కడుపులోనే జాండీస్తో చనిపోయింది. నేను అక్కలాగే ఈ భూమి మీదకి వచ్చాను, కానీ నా దురదృష్టం పుట్టగానే చనిపోయాను. ఈ విషయం నా భార్యకు తెలియనివ్వకండి సార్. హాస్పిటల్లో అమ్మ వాళ్ళ ప్రాణాలతో అక్క, శ్మశానంలో ప్రాణాలు లేని నా శరీరాన్ని నాన్న కప్పెడుతుంటే నాకు ఏడుపొచ్చింది. ఆ వయసులో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు, కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడని నాకు అర్థమైంది. ఎంత బాగున్నావమ్మా తులసి. పాపత్సం నాలాగానే ఉంది. ఏమండి, నేను మత్తులో ఉన్నప్పుడు నాకు వింత కల వచ్చిందండి. ఏంటా వింత కల? మనకి కవల పిల్లలు పుట్టారని మీరు ఆనందంతో హాస్పిటల్ అంతా స్వీట్స్ పంచిపెట్టారంట. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? కవల పిల్లలు పుట్టపోతే ఏంటే, బంగారం లాంటి బిడ్డను కన్నావు. అవునండి, నిజంగా మన బిడ్డ బంగారమే. అక్కతో పాటు పుట్టిన నాకు మిమ్మల్ని అక్కని వదిలి వెళ్ళాలనిపించలేదు. మీతోనే ఉండిపోయాను. బహుశా నా ఆయుష్ తీరలేదేమో, అందుకే ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళలేదు. అక్కని ముద్దాడుతున్న అమ్మను చూస్తుంటే నాకు ఏడుపొచ్చేది, కానీ అమ్మ నన్ను దగ్గరికి తీసుకోవడానికి నేను కనిపించను కదా. అమ్మ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో, అమ్మ స్పర్శ ఎంత బాగుంటుందో నాకు అర్థం చేసుకునే వయసు లేకపోయినా అది అమ్మ ప్రేమని అర్థమైంది. నాన్న కూడా అప్పుడప్పుడు అమ్మ అవుతాడు. ఆ క్షణం అక్కలో కలిసిపోయి ఆనందాన్ని అనుభవించేదాన్ని. మీరు లేనప్పుడు అక్క పక్కనే ఉండేదాన్ని. నాకు ఇంత అన్యాయం చేసిన దేవుడు చిన్న సంతృప్తిని మిగిల్చాడు, ఎందుకంటే నేను అక్కకి కనిపిస్తాను కాబట్టి. నీలాల కళ్ళని నీ బుజ్జి బుగ్గని నా కంటి బాబలాగా చూసుకోనా, నీ చిన్ని నవ్వుని నీ కాలి మువ్వని నా గుండె కూటిలోన దాచుకోనా. నాలోని ప్రాణాలు నాలోన లేవమ్మని బరుకులో ఉన్నాయమ్మ, నా రాత నా గీత నీ చేతి రేఖల్లో రాసాడే ఆ బ్రహ్మ. చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే, బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే. నీ పాదం వేసటి నేలంతా నా ప్రాణం పరిచేసి ఉందంట, నీ చూపే సోకేటి గాలంతా నా శ్వాసైపోయింది నేడింక. నీ కోపతాపాలలో నేనే అల్లాడిపోతానమ్మా, నీ మాట ముత్యాలలో నేనే ఆనందమవుతానమ్మా. ఆకాశమంతున్న అంతోటి నా ప్రేమ ఎట్టాగా చూపించుకోనమ్మా. చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే, బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే. అమ్మా ఒకరోజు కోర్టులో నాన్నకి జరిగిన చిన్న అవమానానికి అక్కలో ఉన్న నేను జడ్జ్ అవ్వాలని నిర్ణయించుకున్నా. అక్క ఎక్కడున్నా నేను అక్కతో పాటే ఉండేదాన్ని. నేను తనకి కనిపిస్తానన్న విషయం అమ్మా నాన్నలతో చెప్పకూడదని ఇద్దరం ప్రామిస్ చేసుకున్నాం, ఎందుకంటే నన్ను పంపించేస్తారేమోనన్న భయం. అలా 7 సంవత్సరాల పాటు అక్క నేను కలిసి పెరిగాం. అమ్మా నాన్నల ప్రేమ నేను కూడా అక్కలాగే పొందాను. ఒకరోజు అక్కకి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. పాపకి టాబ్లెట్లు వాడండి. చాలా సంతోషం డాక్టర్ గారు, వస్తాం. నమస్తే. రామ్మా. మీ పాప అండి? అవునమ్మా, ఎంత పెద్దదైపోయింది. మీ హాస్పిటల్లోనే కదా పురుడు పోశారు. ఉంటానమ్మా. ఆ తాగుబోతు డాక్టర్ ఆ రోజు తాగేసి పాపకు ఆపరేషన్ చేశాడు. పాపం ఆ పాప నరం కట్టయి చనిపోయింది. లేకపోతే ఆ పాపకి కవల చెల్లుండేది. ఇన్నాళ్ళు నాకు అన్యాయం చేసింది దేవుడు అనుకున్నాను, కాదు
ఒక డాక్టర్. పాపా నువ్వు ఈ టాబ్లెట్లు వేసుకుంటే అన్నీ తగ్గిపోతాయి నా బంగారం. కాదు నాన్న, యొక్క టాబ్లెట్ నాన్న, ప్లీజ్ నాన్న. ఆ. జ్వరం తగ్గిపోద్ది నాన్న, బుజ్జు నా బంగారు తల్లి. రా కమా. మీకు దండం పెడతాను. ఇక నా దగ్గర పని చేయాలంటే నాతో బోని కొట్టించుకోవాలా? నన్ను వదిలిపెట్టండి. కమాన్ డార్లింగ్. పాపా పాపా తులసి, ఆ, పాప ఎక్కడ? అదే అర్థం కావట్లేదండి. ఎక్కడికి వెళ్ళింది? నీ దండం పెడతా. అక్క లాయర్ కన్నా జడ్జిగానే సూట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి పార్షాలిటీ లేకుండా ఏది న్యాయమో ఏది అన్యాయమో తెగేసి చెప్పేది. కూర్చోండి. ఆల్ ది బెస్ట్. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ బోనులో ఉన్న రాజీవ్ అనే యువకుడు స్వయానా ఎమ్మెల్యే గారి ముద్దుల కొడుకు. వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నారన్న అహంకారంతో నడి రోడ్డు మీద ఒక యువతిని అందరూ చూస్తుండగానే తన కారులోకి లాగి మానభంగం చేశాడు. అంతేకాదు యువర్ ఆనర్, అదే కారుతో ఆ అమ్మాయిని గుద్ది చంపేశాడు యువర్ ఆనర్. ఈ ఘటన జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ రాజీవే హంతకుడని అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు నిందితుడికి శిక్ష పడలేదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ. ఈ పేపర్లో టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా శిక్షిస్తూ పోతే జైళ్లు నిండేవి యువర్ ఆనర్. ఈయన క్లయింట్ ఎమ్మెల్యే గారి కొడుకు అవటం వలన అతన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ ఛానళ్ల వాళ్ళతో కలిసి పనిన కుట్ర మాత్రమే ఇది. ఈ రాజీవ్కి చనిపోయిన అమ్మాయికి ఎలాంటి సంబంధమూ లేదని తమరికి విన్నవించుకుంటూ అతన్ని నిర్దోషిగా భావిస్తారని ఆశిస్తున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడకపోతే ఎంతో మంది అమ్మాయిలు బలైపోతూనే ఉంటారు. నేను ఇదివరకు ఎన్నో సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది యువర్ ఆనర్. దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి జడ్జిమెంట్ ఇవ్వండి. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఈ కేసుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం జరిగిందని నాకు అర్థమైంది. సాక్ష్యం లేకపోవచ్చు, కానీ కారణం లేకుండా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు మా అమ్మాయిని మానభంగం చేశారు, చంపేశారు అని కోర్టు మెట్లు ఎక్కరు. కానీ ఈ తల్లిదండ్రులు 4 సంవత్సరాలుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు న్యాయం కోసం తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళ కాళ్ళకి, నా తీర్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యాలను రాతపూర్వకంగా సాక్ష్యాధారాలని స్వీకరించండి.
రాజీవ్ అనే ఈ ముద్దాయికి లైఫ్ ఎమెన్షన్ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. Objection overruled. The court is adjourned. ఏమే కొత్తగా వచ్చింది అంటే ఏ సీమ టపాకాయో సిసింద్రియో అనుకున్నాం. లక్ష్మీ బాంబు, జాగ్రత్తగా ఉండు. చెమటలు పట్టించేస్తుంది సార్. మ్మ్. హలో హలో, అందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఏంటి స్పెషల్? చేపల పులుసు మేడం. ఓహో, తినండి తినండి. మీ అందరికీ ఒక విషయం చెప్పేద్దామని వచ్చాను. ఇక మీదట దొంగ సాక్ష్యాల్ని ఎంకరేజ్ చేయకూడదు. న్యాయంగానే వాదించాలి. ఏమిటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటారండి? హా? కోర్టుని కూరగాయల మార్కెట్లా తయారు చేశారు. స్టేషనరీ నుండి సాక్ష్యాల వరకు ప్రతిదీ అమ్మకమే. మర్డర్ కేసుకో రేటు, దొమ్మి కేసుకో రేటు, రేప్ కేసుకో రేటు. చిచే, చెప్పుకుంటేనే సిగ్గుచేటు. సంపాదించుకుంది చాలు. ఇక అన్నీ మారాలి, అన్నీ మారతాయి. ఇక నుండి దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కోర్టు సరౌండింగ్స్ లో కూడా కనిపించడానికి వీల్లేదు. ఎవడైనా కక్కుర్తిపడి డబ్బు కోసం దొంగ సాక్ష్యాలతో కేసుని గెలిపించుకోవాలని చూస్తే వాళ్ళని కూడా నేరస్తుల బోన్లో నిలబెడతా, శిక్షలో షేరింగ్ ఇప్పిస్తా. ఇక నుంచి న్యాయం గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి. ప్రశాంతంగా ఉన్న అక్క జీవితంలో ఒకరోజు అంబులెన్స్లో అమ్మాయిలా ఫాలో అవ్వు. జాగ్రత్త. అంతా ఓకే అన్నా తీసుకొచ్చా అందరినీ. ఏం ప్రాబ్లం రాలేదు కదా? అంబులెన్స్ లో అమ్మాయిలు ఉంటారని ఎవరు గెస్ట్ చేస్తారన్నా? ఏయ్, వీళ్ళందరినీ ట్రక్ లో ఎక్కించండి. ఆ దుబాయ్ షేక్ గాడు ఒక్కడే ఫోన్లు. అసలు అది సార్ ప్లీజ్ సార్, దండం ఓయ్! అరవకో. ఏంటే నువ్వు అరిస్తే రిప్లై ఇచ్చేవాడు ఇవ్వలేడు. ఇది నా ఏరియా. రేయ్, తీసుకెళ్ళండి రా అందరినీ. తీసుకెళ్ళండి తొందరగా. పోవే. Stop it! ఇవ్వచ్చువే నువ్వు. అది తర్వాత. హాస్పిటల్కి వెళ్లాల్సిన బండి ఇక్కడికి వచ్చిందేంటి? ఏంటి పాప క్లారిఫికేషన్ కావాలంట? రేయ్, ఇచ్చేయండి రా. అమ్మాయే కదా అని అలుసుగా చూస్తున్నారేమో. లక్ష్మి, జస్టిస్ లక్ష్మి ఆవేశపడి అటాక్ ను చేశారో ఆక్సిజన్ ఆగిపోద్ది. అరెస్ట్ హిమ్. అయ్యో, ఏడవకండమ్మా, ఏడవద్దు, ఊరుకోండి, ఏడవద్దు. వీళ్ళని స్టేట్ హోమ్ కి తీసుకువెళ్ళండి. వీళ్ళ పేరెంట్స్ ఎవరో కనుక్కొని వాళ్ళకి అప్పచెప్పండి. నిన్న స్వామీజీ దగ్గరికి వెళ్తే నా టైం బాగుందన్నాడు. ఏంటి ఇలా జరుగుతుంది? అమ్మాయిల అక్రమ రవాణా కేసు మినిమం 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది. నిన్ను శిక్ష ఎన్నేళ్లు పడుతుందని అడగట్లేదు, నన్ను శిక్ష నుంచి తప్పించగలవా అని అడుగుతున్నా. తప్పించడానికి అక్కడ ఉంది ఎవరు? ఎవరు? లక్ష్మీ బాంబా? అంతేగా. చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పావు నాయనా. నా కేసు వాదిస్తే నువ్వెంత డబ్బు అడిగితే అంత ఇస్తాను. వాదిస్తాను, కానీ గెలుస్తావని నమ్మకం మాత్రం లేదు. కానీ నువ్వు గెలవాలి. నువ్వు గెలవాలి అంటే లక్ష్మి నీకు ఫేవర్ గా జడ్జిమెంట్ చెప్పాలి. ఇదే నేను నీకు ఇచ్చే సిన్సియర్ సజెషన్. వస్తా ఏమయ్యా, వస్తా. హలో, వైకుంఠాన్ని నా కేసు విషయంలో పోలీసు నుండి లాయర్ల వరకు
అందరూ నా చేతుల్లో లేదు నా చేతుల్లో లేదని చేతులు ఎత్తేస్తున్నారు. కారణం నువ్వంటే భయం. ఆ భయాన్ని కోరేట్ ఫిక్స్ చేశాను. కోటి రూపాయలు. నువ్వు రేట్ ఫిక్స్ చేసింది వాళ్ళల్లో ఉన్న భయానికి కాదు, నాలో ఉన్న నిజాయితీకి. నువ్వు కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా దాన్ని కొనలేవు. ఏ జడ్జి, ఏయ్, ఏంటే నీ పొగరు? డబ్బుంటే ఏదైనా కొనొచ్చనే నీ మైండ్ సెట్ క్యాన్సర్ కంటే డేంజర్. దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా. ఏంటి నువ్వు చేసేది? కొన్నాళ్ల పాటు జనాల మధ్య తిరగకుండా ఊసలు లెక్క పెడుతూ చిప్పకూడు తింటే ఆటోమేటిక్ గా సెట్ అవుతావు. నిజంగానే ఇది లక్ష్మీ బాంబు. అక్క, నువ్వు సూపరే. నిజమా? వాడిని బెదర్ కొట్టేశావు. హై ఫై. కంటిన్యూ. అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు. పట్టుబడిన 10 మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. న్యాయాన్ని గెలిపించండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. టంటడైన్! భలే ఉన్నావు అక్క. ఏంటోనే భయం వేస్తుంది. జస్టిస్ లక్ష్మికి పెళ్లి చూపులంటే భయమా? అంతే మరి. నువ్వు కూడా నాతో రావే. నువ్వే, అది నీ పర్సనల్ ఇష్యూ, నువ్వే చూసుకో. అంతేనా? నీకేంటక్క, నా దిష్టి తగిలేటట్టుంది. నువ్వు బంగారం. పురిటి నొప్పులు అనుభవించినంత సేపు నన్ను ఈ భూమి మీద ఉంచలేదు. పుట్టగానే చంపేశావు. పోనీలే, అక్క పుట్టింది. అమ్మ నాన్నకి ఒక్కగానొక్క కూతురు అనుకున్నా. వాళ్ళైనా ఆనందంగా ఉంటారని ఆశించాను. కానీ దాన్ని కూడా చంపేశావు. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? అమ్మ రోజు నీకు పూజలు చేస్తూ ఉపవాసాలు ఉండటమా? ఒంటరిగా ఈ వయసులో వాళ్ళు ఎలా బ్రతకాలి? అక్కకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయాను. పాపం ఆ దేవుడు కూడా చలించిపోయాడేమో. చిన్న వరం ఇచ్చాడు. అప్పుడప్పుడు అక్క శరీరంలోకి వెళ్ళే నేను శాశ్వతంగా తన శరీరంలో ఉండిపోయాను. అమ్మా లక్ష్మి, నువ్వు బతుకున్నావా? అమ్మా నా తల్లి బతుకుందా? అమ్మా మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నువ్వు పదమ్మా. అదే నాకేం కాలేదు నా తల్లి. అమ్మా
ఏం చెప్పొద్దురా అమ్మా, నువ్వేం చెప్పొద్దురా అది నా- ఆ, అమ్మా. అమ్మా నాన్న, మీకు విషయం చెప్పాలి నాన్న. కరుణించావా తండ్రి? అప్పుడే అక్క గురించి చెప్తామనుకున్నాను. అక్క ప్రాణాలతో ఉందనే ఆనందంలో మీరున్నారు. అందుకే చెప్పలేకపోయాను నాన్న. అమ్మా, మనకి కోర్టులు న్యాయాలు వద్దు. ఏ ఊరైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకుతావమ్మా. అది కాదు నాన్న, నా మాట ఒకసారి వినండి. అమ్మా, నువ్వు బతుకున్నావని తెలిస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ నిన్ను చంపేస్తారు. ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ప్రజల దృష్టిలో జస్టిస్ లక్ష్మి చచ్చిపోయింది, నా దృష్టిలో నా బంగారు తల్లి బతుకుంది. అమ్మా, ఇన్నాళ్ళు జనం కోసం చాలా చేశావు. ఈ ఒక్కటి నా కోసం చెయ్యమ్మా. ఈ ఒక్కటి నా కోసం చెయ్యి తల్లి. అది కాదు నాన్న, ఒట్టేయ్ నేను తల్లి, చెప్పేది ఒకసారి వినండి. ఒట్టేయ్ తల్లి, ఒట్టేయ్ తల్లి, చెప్పు తల్లి. అమ్మా, నాన్న, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.